Hello everyone, welcome back to our class. In this video, we will solve important examples and Ex-5 first bit problems. Now see first example, example 1. If NP4 is equals to 1680, find n. And what is given? NP4 is equals to 1680. So, this is form NPR formula. NPR or direct రాయొచ్చు మనం r equals 4 కదా అంటే ఈ నెంబర్ ని ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ రాయాలి ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ సో we can apply formula also npr is equals what is formula npr is equals to n factorial by n minus r factorial n factorial by n minus r factorial అంటే np4 అంటే r equals 4 కదా సో np4 is equals to ఎలా రాసుకోవచ్చు మనం n factorial by n minus 4 factorial equals to 1680 is equals to 1680 so ఇక్కడ n factorial n minus 4 factorial denominator n minus 4 factorial ఉంది అంటే n factorial ఎలా రాసుకోవచ్చు మనం n into ఈ క్యాన్సిలేటర్ రాసుకోవాలి n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 factorial n minus 4 factorial by n minus 4 factorial is equals to 1680 is equals to 1680 ఎందుకంటే డినామినేటర్లో n minus 4 ఫ్యాక్టోరియల్ కదా అంటే n ఫ్యాక్టోరియల్ కూడా అప్ టు n minus 4 ఫ్యాక్టోరియల్ వరకు రాయాలి నౌ n minus 4 ఫ్యాక్టోరియల్ n minus 4 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్ సో రిమైనింగ్ ఏంటి 1 2 3 4 ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ అంటే 1680 కూడా ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాయాలి కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్ వరుస సంఖ్యలు అంటారు సో n into n minus 1 into n minus 2 into n minus 3 is equals to సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 168 into 10 రాసుకోవచ్చు 168 into 10 సో ఎందుకంటే ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ రాయాలి అంటే 4 టర్మ్స్ స్ప్లిట్ చేస్తున్నా సో 8 టేబుల్ రాసుకోవచ్చు కదా 8 into 8 2 16 8 1 8 into 10 సో 8 into 21 into 10 మనకు 4 టర్మ్స్ కంటిన్యూస్ 4 టర్మ్స్ రావాలి సో ఇంకా 21 అనేది రాసుకోవచ్చు 21ని 7 3 రాసుకోవచ్చు 10ని 5 2 రాసుకోవచ్చు 10ని 5 2 సో మనకేమొస్తుంది చూడండి సో హైయెస్ట్ నెంబర్ ఏముంది 8 వస్తుంది ఇక్కడ 7 ఉంది కదా 7 ఈ 3 2 6 రాయొచ్చు కదా రైట్ 3 2 6 ఇంటూ 5 ఇక్కడ చూడండి సో ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ 8 7 6 5 ఒక్కొక్కటి రెడ్యూస్ చేస్తూ రావాలి ఎందుకంటే ఇక్కడ n minus 1 n minus 2 n minus 3 ఉంది కదా ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతుంది కదా ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి 8 9 ఇక 8 8 minus 1 7 7 minus 1 6 6 minus 1 5 అంటే బోత్ సైడ్ కంపేర్ చేయండి సో ఎలా చేస్తుంది n into n minus 1 into n minus 2 into n minus 3 is equals to ఇది సో బోత్ సైడ్ కంపేర్ చేస్తే వాట్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ ఏంటి n ఇక్కడ 8 సో n ఈక్వల్స్ టు కంపేర్ ఆన్ బోత్ సైడ్స్ సో వాట్ ఇస్ n వాల్యూ n ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇక్కడ డైరెక్ట్ కూడా మనం ఎంత ఫార్ములా అప్లై చేయకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే r ఈక్వల్స్ 4 కదా అంటే 4 టర్మ్స్ తీసుకోవాలి n minus 1 n minus 2 n minus 3 ఇంతవరకు ఇక్కడ కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు మనం ఇది ఈ ఫార్ములా అప్లై చేయకుండా డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ కూడా ఇది రాసుకోవచ్చు ఓకేనా దిస్ ఈజ్ n వాల్యూ n ఈజ్ ఈక్వల్స్ టు 8 సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి అండ్ ఎగ్జాంపుల్ అంటే 12pr ఈజ్ ఈక్వల్స్ టు 1320 12pr is equals to 1320 this is second example 12pr is equals to 1320 ఇక్కడ ఏం చేసాం మనం n equals to r equals 4 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ కదా అంటే మనకి ఇక్కడ r వాల్యూ ఫైండ్ చేయాలి ఓకేనా అంటే ఈ 1320ని ప్రోడక్ట్ టర్మ్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాయాలి ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ కండిషన్ ఏంటి మనకి n వాల్యూ 12 కదా 12 నుండి స్టార్ట్ అవ్వాలి సో ఎలా రాద్దాం దీన్ని మనం సో 1320 అంటే ఎలా రాసుకోవచ్చు కొంచెం సింప్లిఫై అండి 132 into 10 రాసుకోవచ్చు 132 into 10 సో 12 టేబుల్ వస్తుందా 12 టేబుల్లో చూడండి 12 10s 120 12 11s into 10 ఇక్కడ చూడండి సో 1320 is a product of 3 consecutive terms అంటే ఎలా రాసాం దీన్ని 12 into 11 into 10 రాసాం కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్ టర్మ్స్లో రాసాం సో ఆ n వాల్యూ ఏంటి 12 కదా అంటే 12 నుండి స్టార్ట్ అవ్వాలి 12 నెక్స్ట్ టర్మ్ 12 minus 1 11 నెక్స్ట్ టర్మ్ 11 minus 1 10
సో అండ్ ఎనీ r ఈక్వల్స్ ఎనీ టర్మ్స్ రాసాం మనం. సో గివెన్ నెంబర్ వీ కెన్ రైట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్. దేర్ఫోర్ r వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 టర్మ్స్ రాస్తున్నాం కదా, r వాల్యూ 3. అదే 4 టర్మ్స్ రాసినాం అనుకోండి, r ఈజ్ ఈక్వల్స్ టు 4. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. r ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే ఎన్ని కాన్సిక్యూటివ్ టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ని కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాస్తే r వాల్యూ అదన్నట్టు. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నౌ ఎగ్జాంపుల్ 3. If n plus 1 p5 is 2 and p5 is equals to 3:2. So find n. So given ratio what? Given ratio n plus 1 p5 is 2 and divided by np5. np5 is equals to 3/2. Is equals to 3/2. So we have to apply formula npr formula. npr. సో వాట్ ఇస్ ఆర్ ఎన్పిఆర్ ఫార్ములా? ఎన్పిఆర్ ఉంది కదా మనకి, ఏంటి ఫార్ములా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా? న్యూమరేటర్కి ఈ ఫార్ములా అప్లై చేద్దాం, డినామినేటర్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. న్యూమరేటర్లో n అంటే n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ కదా, n అంటే n ప్లస్ 1 ఆర్ వాల్యూ ఏముంది ఇక్కడ 5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై డినామినేటర్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో n ప్లస్ 1 ఇది ఎలా రాసుకోవచ్చు మనం? n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై 1 మైనస్ 5 అంటే 4 వస్తుంది, n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది అంటే n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఈజ్ ఈక్వల్స్ టు 3/2. రైట్. సో ఎల్హెచ్ఎస్లో చూడండి ఇక్కడ, ఎల్హెచ్ఎస్లో చూడండి ఇక్కడ ఏముంది మనకి? n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. సో విచ్ ఇస్ బిగ్గర్ వన్, n ఫ్యాక్టోరియల్ ఆర్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్? రైట్, n plus 1 factorial is a bigger one. So we can write n plus 1 factorial as, దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం n plus 1 factorialని? n factorial ఎలా రాస్తాం చెప్పండి? n factorial మనం కన్వీనియంట్ పై రాసుకోవచ్చు, n into n minus 1 రాసుకోవచ్చు, n minus 1 factorial. సో అంటే దీనికన్నా ఒక డిగ్రీ చేసి ఇది రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ n plus 1 factorial ఎలా రాద్దాం మనం? n plus 1 into ఇది n plus 1 minus 1. n అంటే n plus 1 కదా, అంటే n plus 1 minus 1 factorial రాద్దాం. n plus 1 minus 1 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ చూడండి n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఉంది. రెండిట్లో ఏది పెద్దది? n మైనస్ 5 కాదు, ఎక్కువ 5 మైనస్ చేస్తుంటే చిన్న నెంబర్ వస్తుంది, అది n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇస్ ద బిగ్గర్ వన్. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ n మైనస్ 4 మైనస్ 1. ఒకటి మైనస్ చేసి రాస్తాం సేమ్ ఇదే, అంటే n అంటే n మైనస్ 4 ఇంటూ n మైనస్ 1. n అంటే n మైనస్ 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు, n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవచ్చు, ఇంటూ n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో ఇక్కడ చూడండి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఏమొస్తుంది? n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n minus 4 into minus 4 minus 1 minus 5, n minus 5 factorial into n minus 5 factorial by n factorial is equals to 3/2. Is equals to 3/2. So n factorial gets cancelled. Next n minus 5 factorial, n minus 5 factorial cancel. So remaining enti n plus 1 by n minus 4 is equals to 3/2. 3/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి రెండు, అంటే 2 ఇక్కడ ఇంటూ అవ్వాలి, n మైనస్ 4 రైట్ సైడ్ ఇంటూ అవ్వాలి. సో 2 into n plus 1 is equals to 3 into n minus 4. 3 into n minus 4. So multiply with 2. 2 into n 2n plus 2 1s are 2 is equals to 3 into n 3n. 3 4s are 12. 3 4s are 12. So total terms రైట్ సైడ్ సెండ్ చేయండి. కాన్స్టెంట్ -12 లెఫ్ట్ సైడ్ ఇస్తారండి, 2n రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో 2 plus 12 -12 కదా, లెఫ్ట్ సైడ్ ప్లస్ 12 అవుతుంది. 3n minus 2n. 3n minus 2n 1n అంటే n is equals to 2 plus 12 14. n is equals to 14.
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ n+4 ఫ్యాక్టోరియల్ n+1 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే n+1 ఫ్యాక్టోరియల్ అండ్ n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇక్కడ డైరెక్ట్ రాయొచ్చు, కానీ మీకు అర్థం కావాలని ఇక్కడ -1 చేసి రాసిన. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ n-4 ఫ్యాక్టోరియల్ n-5 ఫ్యాక్టోరియల్. n-4 తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏంటి, n-4 -1 అంటే n-5 వస్తుంది, ఈ టర్మ్ వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ 3. Now exercise 5a, first bit first question. If np3 is equals to 1320, find n. Same as example model చేయాలి. np3, so npr ఫార్ములా అప్లై చేసుకోవచ్చు ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ రాయండి. ఏం చేసినా సేమ్ సొల్యూషన్ వస్తుంది మనకి. సో npr ఫార్ములా అప్లై చేద్దాం. npr is equals to n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో అప్లై ఫార్ములా అప్లై చేయండి. n అంటే n, r అంటే 3. సో n factorial by n minus 3 factorial is equals to 1320 is equals to 1320. ఇక్కడ r equals 3 ఉంది కదా, 1320 ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్, రైట్. n ఫ్యాక్టోరియల్ ఇక్కడ డినామినేటర్ n minus 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, అంటే n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ డినామినేటర్ n-3 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ n-3 వరకు స్టాప్ చేస్తున్నా, ఇక్కడ రెండు క్యాన్సిల్ అవ్వాలి. n-3 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్స్ టు 1320 ఇలా రాసుకోవచ్చు, 132 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా, 132 ఇంటూ 10 0 ఉంది కాబట్టి ఇంటూ 10 రాసిన. ఇక్కడ n-3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి, n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇస్ ఈక్వల్స్ టు 132 కదా, సో 12 ఇంటూ 11 12 into 11 into 10 12 into 11 into 10 12 10s are 120 plus 12 132 వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ చూడండి. సో 12 11 10 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. సో హైయెస్ట్ వాల్యూ ఏంటి, హైయెస్ట్ వాల్యూ అంటే n అన్నట్టు. ఇక్కడ n-1 అంటే 12 - 1 11, n-2 అంటే 12 - 2 10 వస్తుంది. సో కంపేర్ ఆన్ బోత్ సైడ్స్, కంపేర్ n is equals to 12. n is equals to 12. So this is first question. Now second question. If np7 is equals to 42 into np5. If np7 is equals to 42 into np5, then find n. Find n. Same ఇది కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా, npr ఫార్ములా. npr is equals to, ఇది npr ఫార్ములా ఉంది. npr ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంటే np7 అంటే ఇలా రాసుకోవచ్చు దీన్ని, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 7 ఫ్యాక్టోరియల్. n మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్స్ టు 42 ఇంటూ, దీన్ని కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఓకేనా? అంటే ఏమి వస్తుంది, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్, n మైనస్ 5 ఫ్యాక్టోరియల్, రైట్. ఈ రెండింటికి సేమ్ ఫార్ములా ప్లేస్, npr ఫార్ములా ప్లేస్ ఉన్న npr ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా రెండింటికి అప్లై చేస్తున్నా, LHS అండ్ RHS. సో బోత్ సైడ్స్ we have n ఫ్యాక్టోరియల్, we can cancel n ఫ్యాక్టోరియల్, రైట్. ఈ send n minus 5 ఫ్యాక్టోరియల్ లెఫ్ట్ సైడ్. సో దట్ మల్టిప్లై LHS, n minus 5 డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ వస్తే ఇంటూ అవుతుంది. n-5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 అంటే n-5 ఇక్కడ 1 వస్తుంది, ఏం లేకపోతే 1 క్యాన్సిల్ కదా. n-5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 n-5 ఫ్యాక్టోరియల్, n-5 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ ఏంటి, n-7 ఫ్యాక్టోరియల్, n-7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 42. ఇప్పుడు చూడండి, మనం క్యాన్సిల్ చేయాలి. n-5 ఫ్యాక్టోరియల్, n-7 ఫ్యాక్టోరియల్ ఉంది. సో బిగ్గర్ నెంబర్ ఏంటి, n-5 ఫ్యాక్టోరియల్, n-7 కాదు, -7 చేస్తే తక్కువ నెంబర్ విల్ గెట్ స్మాలర్ నెంబర్. సో n-5 ఫ్యాక్టోరియల్ ఇస్ బిగ్గర్ నెంబర్. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ n-5 ఇంటూ, ఒకటి మైనస్ చేయండి, n-5 -1 n-6 అవుతుంది, n-6. నెక్స్ట్ డూ 1 మైనస్ n-6 -1 n-7 ఫ్యాక్టోరియల్, n-7 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ n-7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, అంతవరకు రాస్తుంది, 1 n-7 ఫ్యాక్టోరియల్ is equals to 42. So both sides n-7 factorial, n-7 factorial gets cancelled. So remaining ఏంటి, n-5 into n-6 is equals to
n minus 5 n minus 6 రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే రెండు కంటిన్యూస్ నెంబర్స్ అన్నట్టు. సో ఈ 42 కూడా ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాయాలి. సో 42 అంటే ఎలా రాయొచ్చు మనం 7 6 రాయొచ్చు. 7 6 రెండు కాన్సిక్యూటివ్ చూడండి. n minus 5 అంటే 7, ఇంకొకటి మైనస్ చేస్తే 6 వస్తుంది. ఓకేనా? సో నౌ కంపేర్ on both sides n minus 5 is equals to 7. Compare on both sides. Compare n minus 5 is equals to 7. So send minus 5 to the right side. Minus 5 becomes plus 5. So n is equals to 7 plus 5. N is equals 7 plus 5, 12. N is equals to 12. So this is solution of second question. Now third question. If n plus 1 p5 is to np6 is equals to 2 is to 7, find n. So given ratio given. What is given? N plus 1 p5 by np6 is equals to 2 by 7. So we have to apply NPR formula. NPR is equals to so what is formula? NPR is equals to n factorial by n minus r factorial. సో n అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్లో n plus 1 అంటే దేనిలో రాసుకోవచ్చు? n plus 1 factorial by n plus 1 minus 5 factorial by divided by సేమ్ ఫార్ములా NPR ఫార్ములా. n fact r అంటే 6, సో n factorial by n minus 6 factorial is equals to 2 by 7. So 1 minus 5 అంటే minus 4. So we can add this as n plus 1 factorial by 1 minus 5 అంటే minus 4. n minus 4 factorial into reciprocal చేయండి. n minus 6 ఉంది కదా, reciprocal అవుతుంది. సో n minus 6 factorial by n factorial is equals to 2 by 7. రైట్, ఇక్కడ మనకి n ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n plus 1 ఫ్యాక్టోరియల్ ఉంది. దిస్ ఇస్ ద బిగ్గర్ వన్. n plus 1 ఫ్యాక్టోరియల్ ఇస్ ద బిగ్గర్ వన్. సో దాన్ని రెడ్యూస్ చేద్దాం. నెక్స్ట్ టైం ఏమొస్తుంది? n plus 1 ఇంటూ n plus 1 minus 1 అంటే దీని నుండి -1 చేస్తాం, ఒకటి రెడ్యూస్ చేస్తాం, 1 రెడ్యూస్ చేస్తాం. అంటే -1 చేస్తే ఏమొస్తుంది మనకి? n plus 1 minus 1 అంటే +1 -1 క్యాన్సిల్ అయ్యి n వస్తుంది. అంటే దీని ఎలా రాసుకోవచ్చు మనం? n plus 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ చూడండి n minus 4 ఫ్యాక్టోరియల్, n minus 6 ఫ్యాక్టోరియల్. సో విచ్ ఇస్ బిగ్గర్ వన్? n minus 4 ఫ్యాక్టోరియల్ ఇస్ ద బిగ్గర్ వన్. సో దీన్ని రెడ్యూస్ చేయాలి మనం. ఫస్ట్ ఏంటి? n minus 4. నెక్స్ట్ దాని నుండి -1 చేసాం అనుకోండి, n minus 4 minus 1 అంటే n minus 5 అవుతుంది. అంటే n minus 4 ఇంటూ -1 చేస్తే దీని నుండి n minus 5 అవుతుంది. నెక్స్ట్ దీనికి n minus 5 minus 1 రాస్తే n minus 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే n minus 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n minus 6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, n minus 6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 by 7. అంటే బోత్ సైడ్స్ n minus 6 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ విల్ గెట్స్ క్యాన్సిల్. ఓకేనా? అంటే రిమైనింగ్ ఏంటి? n plus 1 బై n minus 4 into n minus 5 is equals to 2 by 7. Now 7 LHS multiply అయ్యండి, ఇది RHS multiply అయ్యండి. సో 7 into n plus 1 is equals to 2 into n minus 4 into n minus 5. n minus 4 into n minus 5. So 7 to multiply with 7 into n, 7n plus 7 ones are 7 is equals to 2 into n into n square, n into minus 5 minus 5n minus 4n minus 4 into n minus 4n minus into minus plus 4 5 are 20 plus 20. Now 7n plus 7 is equals to multiply with 2 into n square, 2n square. So ఇక్కడ సారీ minus 4n
minus 4n plus 20. 2 into minus 5n minus 10n minus 8n plus 40 plus 40. So total terms right side 2n square minus 10n minus 8n minus 18n minus 18n plus 40. Send these two terms to the right side. Plus 7n becomes minus 7n plus 7 becomes minus 7. So minus 7n minus 7 is equals to 0. So 2n square minus 18n minus 7n minus 25n minus 25n 40 minus 7. 40 minus 7 33. 33 is equals to 0. Now we have to factorize. 33 2s are 66. 66 factors 11 6 are 2 3s are. So 11 2s are 22 plus 3 25, right? So దీని ఎలా రాసుకోవచ్చు అంటే 25n 22n minus 22n minus 3n రాయొచ్చు. minus 3n plus 33 is equals to 0. So what is common? 2n 2n common, remaining n minus 11. Same, take minus 3 common, remaining n minus 11 equals to 0. So again what is common? n minus 11 common, n minus 11 common, remaining what? 2n minus 3. 2n minus 3 is equals to 0. Now n minus 11 equals 0. n minus 11 equals 0 or 2n minus 3 is equals 0. 2n minus 3 is equals to 0. So n is equals to 11 or 2n is equals to 3. n is equals to 3 by 2. So we got two n values, n equals 11 and n equals to 3 by 2. So manaki n equals to 3 by 2 not possible, because when we apply NPR formula, n value should be whole number, natural number. n value should be natural number, మనకు fractions లో ఉండదు. So we have to take n is equals to 11, therefore n is equals to 11. Now fourth question, if 12p5 plus 5 into 12p4 is equals to 13pr, find r. మన డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది ఒకటి, ఏంటంటే n minus 1 pr plus r into n minus 1 pr minus 1 is equals to npr. ఇది ఫార్ములా. n minus 1 pr plus r into n minus 1 pr minus 1 is equals to npr. సో LHSని ఈ ఫార్మ్తో కంపేర్ చేయండి, ఓకేనా? అంటే n minus 1 is equals to 12. n minus 1 is equals to 12. r is equals to 5. r is equals to 5. సేమ్ ఇక్కడ r కదా, r అంటే r ఇక్కడ 5 ఉంది. సేమ్ ఇక్కడ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 5 ఉంది, 5 ఉంది, రైట్. n minus 1 అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12. n minus 1 కదా, ఇక్కడ 12 అంటే n minus 1 equals 12. ఇది r minus 1, r equals 5 కదా, అంటే r minus 1 అంటే 5 minus 1 ఎంత? 4. ఇక్కడ 4 ఉంది. సో r వచ్చేసి ఇది రాయాలి మనం, అంటే ఈక్వల్స్ ఏంటి దీనిలో రాసుకోవచ్చు. 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 is equals to, సో గివెన్ ఏంటి? 13pr. ఈ LHSకి ఈ ఫార్ములా అప్లై చేయండి. అంటే n minus 1 ఈక్వల్స్ ఏముంది మనకి? 12 కదా. n minus 1 is equals to 12, అంటే n ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి? n is equals 12 plus 1 is equals to 13. n is equals to 13. సో వాట్ ఈస్ r వాల్యూ? r is equals to ఏంటి? r is equals to ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సేమ్, ఇక్కడ ఇది r వాల్యూ సేమ్. r is equals to 5. r is equals to 5 అంటే సబ్స్టిట్యూట్ చేయండి. npr కదా, అంటే ఏమొస్తుంది? n అంటే 13p5 LHS 13p5 is equals to r వచ్చేసి ఏంటి? 13pr అంటే r వాల్యూ ఈక్వల్స్ టు ఏంటి? 5. therefore r is equals to 5. this is a solution of fourth question. ఇది by using this formula. ఈ ఫార్ములా కాకుండా డైరెక్ట్ కూడా ఇచ్చు మనం, ఓకేనా? ఇది ఫస్ట్ అనుకోండి, కానీ ఇది మీరు ఎగ్జామ్లో ఇదే చేయండి, ఈజీ అవుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్ కదా, ఈజీ అవుతుంది. కానీ సెకండ్ మెథడ్ కూడా వేస్తున్నాం చూడండి. సెకండ్ మెథడ్ మీరు జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే. సో 12p5 కదా,
12p5 అంటే బై యూజింగ్ NPR ఫార్ములా అప్లై చేయొచ్చు. వీ కెన్ అప్లై NPR ఫార్ములా. అంటే ఎలా రాసుకోవచ్చు, 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్, 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ ఏంటి 5 ఇంటూ 12p4. 12p4 అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు RHS 13pr అంటే 13 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్, 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. సో బోత్ సైడ్ చూడండి, రైట్. యూ కెన్ రైట్ దిస్ యాజ్ 12 ఫ్యాక్టోరియల్ బై 13, 12 మైనస్ 5 అంటే 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్, 12 మైనస్ 4 అంటే 8 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 13 ఫ్యాక్టోరియల్. 13 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు మనం, 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా, రైట్. 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో బోత్ సైడ్ చూడండి, 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కామన్ తీస్తే టోటల్ 12 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. అంటే రిమైనింగ్ ఏంటి, 1/7 ఫ్యాక్టోరియల్, 1/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు మనం, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే 5/8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 13/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో డినామినేటర్లో చూడండి 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ కామన్ ఉంది కదా. సో 1/7 ఫ్యాక్టోరియల్ కామన్ రాయండి, 1/7 ఫ్యాక్టోరియల్. రిమైనింగ్ ఏంటి, ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ 5/8, 5/8 ఈజ్ ఈక్వల్స్ టు 13/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ LCM 8 1s 8, 8 ప్లస్ 5 13 అంటే 1/7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13/8 ఈజ్ ఈక్వల్స్ టు 13/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, రైట్. ఇక్కడ 13 13 క్యాన్సిల్ అండి, 13 13 క్యాన్సిల్. సో LHS ఏంటి, 1/7 ఫ్యాక్టోరియల్, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు దీన్ని, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని 8 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా, 8 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే 8, అంటే 7 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 కదా, ఇంటూ 8 ఉంటే దాన్ని 8 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 1/8 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 13 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో both sides 13 factorial we can cancel. Compare on both sides. 13 minus r is equals to 8. 13 minus r is equals to 8. So minus r is equals to 8 minus 13. 8 minus 13. 8 minus 13 value minus 5. Minus r is equals to minus 5. And r is equals to plus 5. Minus minus cancel, r is equals to plus 5. అంటే బై యూజింగ్ ఈ ఫార్ములా వేసిన ఆర్ వాల్యూ 5 వస్తుంది. మనం NPR ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసిన ఆర్ ఈజ్ ఈక్వల్ సేమ్ వస్తుంది. ఈ 2 మెథడ్స్ క్వశ్చన్కి మీరు ఈ ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి, ఈజీ అవుతుంది డైరెక్ట్గా, సింపుల్ కదా. వచ్చి మన 2 వచ్చే 2 మార్క్సే. సో ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, ఓకేనా. దిస్ ఇస్ సొల్యూషన్ ఆఫ్ 4th క్వశ్చన్. నో సొల్యూషన్ ఆఫ్ 5th క్వశ్చన్. ఇఫ్ 18pr minus 1 is to 17pr minus 1 is equals to 9 is to 7, find r. So what is given, 18pr minus 1 is 2 divided by రాయొచ్చు మనం 17pr minus 1, 17pr minus 1 is equals to 9/7, 9/7. So numerator in the form of NPR, denominator in the form of NPR. So apply NPR formula. NPR ఏంటి ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, రైట్. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 18 కదా, 18 ఫ్యాక్టోరియల్ బై 18 మైనస్ ఆర్ వాల్యూ, ఆర్ ఈక్వల్స్ టు ఏంటి, r మైనస్ 1, 18 మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఈ డినోమినేటర్ కూడా ఫార్ములా అప్లై చేయండి. NPR, n అంటే 17, 17 ఫ్యాక్టోరియల్ బై 17 మైనస్ ఆర్ అంటే ఏంటి, r మైనస్ 1 కదా, r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 9/7, ఈజ్ ఈక్వల్స్ టు 9/7.
సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం 18 ఫ్యాక్టోరియల్ బై 18 మైనస్ ఆర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. 18 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఏమొస్తుంది 17 మైనస్ ఆర్ ప్లస్ 1, 17 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 9/7 రైట్. సో 18 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు మనం? 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, ఎందుకంటే డినామినేటర్ 17 ఫ్యాక్టోరియల్ ఉంది. అది క్యాన్సిల్ అవ్వాలి. దాన్ని ఎలా రాద్దాం? 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్, 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 18 ప్లస్ 1 అంటే 19, 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 17 ప్లస్ 1 అంటే 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 9/7. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఉండి 17 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. సో ఇంకేం సింప్లిఫై చేద్దాం మనం? 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే దిస్ ఇస్ అ బిగ్గర్ నెంబర్, 19 మైనస్ ఆర్ ఇస్ అ బిగ్గర్ నెంబర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 19 మైనస్ ఆర్ ఇంటూ 9 ఒకటి మైనస్ చేయాలి, 19 మైనస్ ఆర్ మైనస్ 1 ఇలా 90. దీన్ని ఎలా రాసుకొస్తాం? 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 19 మైనస్ ఆర్ ఇంటూ 19 మైనస్ ఆర్, ఇది రాదు, దీంట్లో ఒకటి మైనస్ చేయాలి, -1. 19 మైనస్ ఆర్ -1, 19 మైనస్ 1 అంటే 18 అవుతుంది కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 19 మైనస్ 1 అంటే 18 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాద్దాం? 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు. సో 18 బై దీన్ని ఎలా రాసుకోవచ్చు? 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 18 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 9/7. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది. 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి? 18/19 మైనస్ 7 ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 9/7. సో మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 9 1s వస్తుంది, 9 2s క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 2s. సో 7 2s 14 అవుతుంది. 14 ఈజ్ ఈక్వల్స్ టు 19 మైనస్ ఆర్ ఇంటూ 1, 19 మైనస్ ఆర్. సో మైనస్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఇస్తున్నట్టు ప్లస్ ఆర్ అవుతుంది. అంటే 14 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 19. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 19 మైనస్ 14. మరి ప్లస్ 14 రైట్ సైడ్ సెండ్ చేస్తే -14, ప్లస్ 14 బికమ్ -14. 19 మైనస్ 14 అంటే 5. R is equals to 5. This is R value. R is equals to 5. Now 6th question. A man has 4 sons and there are 5 schools within his reach. In how many ways can he admit his sons in the schools so that no 2 of them will be in the same school? So ఒక పర్సన్కి 4 sons ఉన్నారంట. వాళ్ళ సరౌండింగ్స్లో there are 5 schools within his reach. In how many ways can he admit his sons in the school so that no 2 of them will be in the same school? అంటే వాళ్ళ సన్స్ని స్కూల్స్ అడ్మిట్ చేయాలి. బై వాట్ కండిషన్? నో 2 of them will be in the same school. ఇద్దరు సన్స్ కూడా ఒకే స్కూల్లో ఉండొద్దు. అంటే 4 sons కూడా డిఫరెంట్ స్కూల్స్లో ఉండాలి. అంటే ఎన్ని వేస్లో వాళ్ళని అడ్మిట్ చేయొచ్చు అది ఫైండ్ చేయాలి మనం. సో ఈ స్కూల్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? టోటల్గా 5 కదా. 5 స్కూల్స్ అనుకోండి. ఫస్ట్ స్కూల్, సెకండ్, థర్డ్, 4, 5. ఈ 5 స్కూల్స్ మనకి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. టోటల్ 5 స్కూల్స్ అనుకోండి. ఎంతమంది సన్స్ ఉన్నారు? 4 sons కదా. అంటే S1, సన్ 1, S2, S3, S4 సన్స్. S1, S2, S3, S4. సో ఇలా కండిషన్ ఏంటి మనకి? నో 2 of them will be in the same school. ఇద్దరు సన్స్ కూడా ఒకే స్కూల్లో ఉండొద్దు. అంటే S1 ఇక్కడ జాయిన్ అయిన అనుకోండి, ఇంకా వేరే సన్ ఇక్కడ ఇదే స్కూల్లో జాయిన్ అవ్వద్దు. ఓకేనా? సపోజ్ S2 ఇక్కడ జాయిన్ అయిన అనుకోండి, ఈ స్కూల్లో వేరే సన్స్ ఎవరు జాయిన్ అవ్వద్దు. ఇక రిమైనింగ్ వీడొక్కడే ఈ స్కూల్లో అడ్మిట్ అవ్వాలి. వేరే సన్ S3 తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తుంటే కండిషన్ ఒప్పుకోదు. ఓకేనా? ఒక స్కూల్ ఒక్క సన్నే జాయిన్ చేయాలి ఆయన. సో ఇక్కడ S3, ఇక్కడ S4, ఇట్లా ఒక వే. ఇంకా ఎన్ని వేస్లో మనం జాయిన్ చేయొచ్చు?
మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇలా చేసి వెళ్తే లెంత్ వస్తుంది. ఇక్కడ ఇది ఒక వే. నెక్స్ట్ S2 ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, S1 ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, సెకండ్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ S4 లాస్ట్ స్కూల్ జాయిన్ అవ్వచ్చు, S3 ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ ఎక్కువ వస్తాయి మనకి. సో టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి? ప్రీవియస్ వీడియో మనకి ఫార్ములా తెలుసు, ఎన్పిఆర్ ఫార్ములా. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. అంటే మనకి ఏం ఫైండ్ చేయాలి అంటే సన్స్ని సెలెక్ట్ చేయాలి, వాటిని అరేంజ్ చేయాలి, మనం ఆ స్కూల్స్లో అరేంజ్ చేయాలి. ఓకేనా, సన్స్ని సెలెక్ట్ చేయాలి అండ్ అరేంజ్మెంట్ అంటే పర్ముటేషన్స్. సో ఎన్పిఆర్ ఎన్ అంటే టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టోటల్ స్కూల్స్ మనకి అవైలబుల్ స్కూల్స్ అని ఉన్నాయి, రైట్ 5. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ఆర్ అంటే రిక్వైర్డ్ స్కూల్స్. మనకి ఎన్ని స్కూల్స్ కావాలి ఎట్ ఏ టైం? 2 స్కూల్సా? నో, ఎందుకంటే మనకు 4 సన్స్ ఉన్నారు కదా, 4 స్కూల్స్ కావాలి. ఓకేనా, 3 స్కూల్స్ కాదు, 4 స్కూల్స్. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సన్ జాయిన్ చేయాలి, ఒక్కొక్క సన్నే జాయిన్ చేయాలి. అంటే ఎన్ని స్కూల్స్ కావాలి ఎట్ ఏ టైం? 4 స్కూల్స్ డెఫినెట్గా కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎన్ ఈక్వల్స్ టోటల్ 5 స్కూల్స్. ఆర్ అంటే మనకి ఎన్ని రిక్వైర్డ్ ఎట్ ఏ టైం, ఎన్ని స్కూల్స్ కావాలి? 4 స్కూల్స్. సో నంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్పిఆర్ అంటే ఎంత వస్తుంది? 5p4. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5p4. 5p4 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 120. అంటే ఆ పర్సన్ అనేది వాళ్ళ 4 సన్స్ని 120 వేస్లో జాయిన్ చేస్తాడు అన్నట్టు. ఇది ఒక వే. ఏది? S1 ఇక్కడ ఏ స్కూల్? సెకండ్ స్కూల్లో S1, సెకండ్ స్కూల్లో S3, థర్డ్ స్కూల్లో S2, ఫోర్త్ స్కూల్లో S4. ఇదొక వే. ఇలాంటి స్కూల్స్ ఇలాంటి వేస్ ఎన్ని వస్తాయంట? మనకు 120 వస్తాయి. అంటే ఇంకా 119 రాయాలంటే టైం పడుతుంది, చాలా కష్టం. ఇంకా 119 వేస్ రాయాలన్నట్టు. సో డైరెక్ట్ బై యూజింగ్ ఎన్పిఆర్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ హౌ మెనీ వేస్ హీ అడ్మిట్ హిస్ సన్స్ ఇన్ ద నియర్ బై స్కూల్స్ బై కండిషన్ నో 2 ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ద సేమ్ స్కూల్. ఈ కండిషన్ తగ్గట్టు మనం 120 వేస్లో వాళ్ళని ఆ స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. ఓకేనా, నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని? 120. ఇదే సొల్యూషన్. మన క్వశ్చన్ చూస్తే పెద్దగా అనిపిస్తుంది, ఏం లేదు. ఎన్పిఆర్ ఫార్ములా సింపుల్. ఎన్ అంటే ఫస్ట్ ఎన్ ఫైండ్ చేయాలి. ఎన్ అంటే ఎంత? టోటల్ ఎన్ ఈక్వల్స్ 5. మనకి ఎట్ ఏ టైం ఎన్ని కావాలి? 4. NP4 అదే ఆన్సర్, 5p4 ఆన్సర్. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్లో క్వశ్చన్ చూస్తే పెద్ద అనిపిస్తుంది, భయపడొద్దు. కొంచెం అండర్స్టాండింగ్ వేసుకోండి. మనకి అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటి మనకి అంటే ఎన్ని స్కూల్స్ ఇచ్చిండు, ఎన్ని అరేంజ్ చేయాలి, మనం ఎన్ని సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 5 ఉన్నాయి, మనకి ఎట్ ఏ టైం ఎన్ని కావాలి? 4 కావాలి. అంటే 5p4 అంటే 120 వేస్. ఓకేనా, దిస్ ద సొల్యూషన్ ఆఫ్ 6th క్వశ్చన్.